హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజైతే నేను పిల్లలకు చలువ కోసం అన్నట్టు రాగి జావా రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఎట్లా చేయాలనేది చూపిస్తా. దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కొంచెం దొడ్డుప్పు వేసుకొని దాన్ని మరగనియాలి. ఈలోపు ఇంకో గిన్నె తీసుకొని 1.5 చెంచా వరకు రాగి పిండిని తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ గడ్డలు అనేది లేకుండా. ఇలా కలుపుకున్నాక ఈలోపు నీళ్ళు అనేవి మరిగిపోతాయి. ఇలా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఇందులో పోసుకోవాలి. పోసుకొని 5 నిమిషాలు అట్లనే కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే దగ్గర పడిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా అవసరం లేదు. రాగి జావ కొద్దిగా పల్చగా ఉంటేనే పిల్లలకు తొందరగా అరిగిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్ల అయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. పోసుకున్నాక సగం గ్లాస్ వరకు మనం రాగి జావ వేసుకోవాలి, సగం గ్లాస్ వరకు మజ్జిగ పోసుకోవాలి. రెండిటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే నేను మజ్జిగ వేసి ఇస్తాను అనమాట పిల్లలకు. పెద్దవాళ్ళు అయితే ఇట్లనే తాగుర్రి. చిన్నపిల్లలకు కానీ అయితే దీనిలో కొన్ని బాదం పలుకులు అవి వేసి ఇచ్చినామనుకోండి, అక్కడక్కడ నోటికి పంటికి తాగుతూ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి. సో ఇట్లయితే చేసి పెట్టుర్రి, మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ